హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు, ఇంకా ఫ్రెష్ అయిపోయారనమాట. ఇక్కడ వచ్చేసి ఒకటి అమెజాన్ నుండి పార్సల్ వచ్చింది. అగారోది హ్యాండ్ బ్లెండర్. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇది అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట. ఆ వ్లాగ్ పెట్టడానికి అవ్వలేదు. అత్తయ్య వచ్చిన రోజు ఇక్కడ నైట్ టైం వచ్చింది. నైట్ టైం 12 గంటలకు వచ్చింది అనమాట. అంటే ఆ రోజు డెలివరీ అని ఉంది. ఇంకా ఆల్రెడీ 10 అయిపోయింది, 11 అయిపోయింది. మేము పడుకున్నాము. ఇంకేం వస్తుందో రాదో అనేసి పడుకున్నాం అనమాట. సడన్గా మా దియ్యను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు వచ్చాయి. 12 గంటలకైతే తీసుకున్నాం. కరెక్ట్ ఈరోజు ఎండ్ అయిపోయి ధనంగా తెచ్చిచ్చారనమాట అర్ధరాత్రి. ఆ టైంలో ఫోన్ వస్తే కొంచెం ఎంతైనా భయం వేస్తుంది కదా. కాకపోతే అక్కడ వస్తుంది అనమాట మనకి నెంబరు, మనం దేంట్లో ఆర్డర్ చేసుకున్నాం అనేది. అప్పుడు మా వారు చెవులు అవి పెట్టుకొని ఉన్నారు. ఇద్దరు కలిసి సినిమానేమో చూస్తున్నారు. ఏమంటారు వాటిని, ఇయర్ పాడ్స్ పెట్టుకొని ఉన్నారనమాట. మేమైతే ఇంకా పడుకుని పోయి ఇవాళ రాదు, ఇంకా రేపు వస్తుందేమో అని అనుకున్నాం, కానీ వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి అదే రోజు మధ్యాహ్నం ఇంట్లో పనంతా చేసేసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాము. ఇంకా అప్పటికి పిల్లలు రాలేదు. 10:30 అయింది అనుకుంటా. అప్పుడు ఇంకొచ్చి చిన్నగా అవి ఇవి పట్టుకొని కూర్చుంటున్నాను నేను. మంచం కోళ్ళు అవి మోకాలు నొప్పులకి అప్పుడే ముసలిదాన్ని అయిపోయాయి కదా, దాన్ని పట్టుకొని చిన్నగా కూర్చుంటున్నా. కూరగాయలు సర్దుకుందామని. అవి తీసుకొచ్చి అక్కడ పెడితే ఇంక అక్కడే ఉంటాయి. ఎప్పుడు పని అప్పుడే చేసేస్తే ఈజీగా అనిపిస్తుంది. తర్వాత ఒక 1 అవర్ అది చేసిన తర్వాత చేద్దాంలే అనుకుంటే మాత్రం ఇంకా అది అక్కడే ఉండిపోయింది అనమాట. ఇంట్రెస్ట్ రాదు. ఇంకా వేరే పని చేసుకుంటూ దాని మీద ఇంట్రెస్ట్ పోదు. ఎప్పుడు ఏది తీసామో ఇంకా వెంటనే ఆ పని చేసేసేయాలి. అప్పుడే ఫాస్ట్గా అవుతుంది. ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలి, ఎక్కడది అక్కడే ఉండాలంటే చూసారా, అట్లుంటేనే మనకి అవుతుంది పని. ఎక్కువ డబల్ పని అవ్వదన్నమాట. కాబట్టి అప్పటికప్పుడే సర్దేసుకోవాలి. ఇందులో పాతవి ఉన్నాయి, క్యారెట్స్ ఉంది, ఒక చిన్న క్యాబేజీ ఉంటే అవి తీసేసాను. ఇంకా పచ్చిమిర్చి తీస్తూ ఉంటే కింద పడిపోతూ ఉంటాయి కదా కవర్లో నుంచి, అవి కూడా తీసాను అనమాట. తీసేసి ఆ పేపర్ ఏమో తీద్దామని చూసాను. ఆల్రెడీ 2 సార్లు యూజ్ చేశాను దాన్ని. ఇంకా తీసేసి నార్మల్గానే వేసాను ఈసారి. మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీనింగ్ చేయాలి. మనం ఇంట్లోకి వెళ్ళే ముందు కొంచెం కిచెన్ సామాన్లన్నీ నీట్గా తోమేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీనింగ్ చేసేసుకోవాలి. డీప్ క్లీనింగ్ అంటే ఖమ్మం నుండి వచ్చేవాడు మాత్రం మామూలుగా చేయలేదు. మామూలుగా ఒక్కటో ఏమో పోయింది అంతే, జిల్ల పురుగు ఫ్రిడ్జ్ ఆ డోర్లోకి. మొత్తం ఎన్ని గుడ్లు పెట్టేసిందంటే అప్పుడు బయట పెట్టేసి ట్యాప్ తోటి కడిగాం. ఆ వీడియో కూడా మీకు షూట్ చేశాను చూడండి. మొత్తం అంతా కడిగాం అనమాట. భయం వేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఫుడ్ కదా దాంట్లో పెట్టేది మెయిన్గా అనేసి చాలా భయం వేసింది. అప్పటి నుంచి దానికి ఏది వెళ్లకుండా డోర్ కరెక్ట్గా వేసుకోవడం, లేదంటే అప్పుడప్పుడు ఆ ఫ్రిడ్జ్కి స్టాండ్ ఉంటుంది కదా సపోర్ట్ కోసం, అక్కడ జిల్ల పురుగులు సంబంధించిన మందు హిట్టు అది పెట్టడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా ప్రస్తుతం పెడుతూనే ఉంటాం ఊరెళ్ళే ముందు. అట్లా మెయింటైన్ చేయబట్టి ఇంకా తగ్గిందనమాట. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, ఇదంతా మీకు హగారు హ్యాండ్ బ్లెండర్లో చూపించాను కదా ఎంత బాగా అయిందో. ఇంకా కొన్ని ధనియాలు ఉన్నాయి. నాకేమనిపించి 2 మళ్ళీ అవి ఉంటే పుచ్చిపోతాయి అనేసి అది మొత్తం అది ప్యాక్ చేసి పెట్టేశాడు అనమాట. మొత్తం ఎక్కడిక్కడ సర్దేసి మళ్ళీ పెట్టాడు. ఎందుకంటే కిచెన్లో ఉంచుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి నేను ఎప్పుడు యూజ్ చేసిన వస్తువు అప్పుడే మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ తీసుకొని వాడుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్గా చేసుకొని మళ్ళీ ప్యాక్ చేస్తాము. అట్లా ఉంటుంది అనమాట. మళ్ళీ కొంచెం ధనియాలు అట్లా అనమాట. అంటే ప్లేస్ ఉంటే మనం ఎక్కడ వస్తువు అక్కడ పెట్టేసుకోవచ్చు, కానీ అట్లా ఉంటుంది. ఏడేమో అన్నీ పడేసి అటేసి ఇటేసి, ఆల్రెడీ నాకు కిచెన్లో మీరు చూస్తూనే ఉంటారు, అసలు ప్లేసే ఉండదు. దాన్ని కూడా ఎంతో అడ్జస్ట్ చేస్తేనే ఉంటుంది అనమాట. మిగిలిపోయిన ఇంకొన్ని ధనియాలు ఉంటే పుచ్చు పడతాయేమనేసి ఎక్కువ మనం మామూలుగా బయట షాప్లో తీసుకొస్తే ఎక్కువ ఉంటాయి, కానీ కొంచెం చల్లగా ఉంటాయి కదా ఏసీలలో, మోర్లో, సూపర్ మార్కెట్లో అట్లాంటి ప్లేస్లో తీసుకొస్తే మన ఇంటికి రాగానే తొందరగా పప్పులు పాడైపోతూ ఉంటాయి. గమనించండి మీరు. ఎక్కువ మళ్ళీ పేరు చెప్పకూడదు, కానీ కొన్ని పెద్ద పెద్ద షాపుల్లో తెస్తే మాత్రం వెంటనే మెత్తగా అయిపోవడం, పురుగు పట్టేసేయడం, బూజు పట్టడం అట్లా అవుతూ ఉంటాయి. చిన్న చిన్న కిరాణా షాపుల్లోనే డ్రైగా ఉంటాయి కాబట్టి కొంచెం బాగా టైం ఉంటుంది వాటికి ఆరడానికి, డ్రై అవ్వడానికి. నాకెందుకు అక్కడే మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు మంచి పెద్ద షాపులలోకి వెళ్ళి తీసుకొని వేలకు వేలు పెట్టి తెచ్చుకునేది. కాకపోతే ఇప్పుడు అంత సాహసం చేయట్లేదు, ఎందుకంటే మా ఆయన తీసుకెళ్ళట్లేదు. నువ్వు ఒకటి తీస్తా అని 2 తీస్తా, నీ మామూలుగానే అంత ఎక్కువేం దీని అవసరమనే తీస్తా.
అవసరమైనవి అంటే కళ్ళకి కనిపిస్తాయి అనమాట. అక్కడ మనకి ఏం కావాలో లిస్ట్ రాసుకుంటాం. ఇక్కడ నన్ను కూడా రాని, కూరగాయలు మాత్రం నువ్వు రా అంటారు, సరుకులు మాత్రం వద్దు, నువ్వు వద్దు అని. అయినా మనం రాసేది రాస్తూనే ఉంటాం అనుకోండి. అందులో లిస్ట్ రాసేటప్పుడు మేము ముగ్గురం కూర్చుంటాం, నేను మా దీవెన బాబు, దీవెన ఎవరికి ఏం కావాలో అని. ఎంత తెచ్చినా సగం కూడా అవ్వదు బయట తీసుకున్న దానికంటే. మనకు ఒక 8,000 అయింది అనుకోండి బయట, ఇక్కడ మాత్రం అవుతాయి ఒక 3.5, 4 అట్లా, సగానికి సగం. పెద్ద షాపుల్లో అట్లా ఆటయా అట్లా అట్లా పేరు చెప్పకూడదు అనుకుంటాను. మనకి మళ్ళీ ఏమన్నా అయింది అనుకోండి కాపీ రైట్ ఇష్యూస్ కానీ బాగోదు. వద్దులే జైల్లాకి ఎందుకు. అట్లుంటుంది అనమాట. బయట అయితే ఒక 3,000, 3.5, 4 ఇంకా గట్టిగా వేసుకుంటే మనం కుకింగ్ వీడియోస్ చేస్తాం కాబట్టి 1 మంత్కి 1 మంత్ 15 days 45 days వరకు వస్తాయి అంతే. అవి కూడా ఎక్కువ ఏం తెచ్చుకోను. కొన్నిసార్లు నేను మర్చిపోతూ ఉంటాను డబ్బాలలో ఉన్నవి. ఎంత చెక్ చేసుకొని రాస్తాను చూసి, ఎంత జాగ్రత్తగా రాసినా కొన్ని డబ్బాలలో పెట్టి మర్చిపోతాను. అవి సర్దేటప్పుడు గుర్తొస్తాయి అన్నమాట. అట్లుంటుంది. ఇక్కడే డబల్ పని ఏమైందంటే, మా దీవెనకేమో గిన్నెలో అన్నం వండాలి, మా వారికేమో కుక్కర్లో అన్నం వండాలి. ఆమెకేమో స్టార్చ్ రైస్ ఇష్టము, ఈయనకేమో కుక్కర్లో వండితే ఇష్టం అనమాట. నేనేమో ఫస్ట్ గిన్నెలో పెట్టమన్నదాన్ని గిన్నెలో పెట్టాను. తర్వాత ఏమో ఇంకా మళ్ళీ నాకు అందులో వండితే నేను తినను అంటే మళ్ళీ కుక్కర్లో పోసా. ఆల్రెడీ ఉడుకుబట్టిన బియ్యాన్నే కుక్కర్లో వేసా అనమాట. మళ్ళీ తినకపోతే వేస్ట్ అవుతుంది కదా, ఇంకెట్లాగ ఇష్టం ఉండదు. కొంచెం లావుగా వస్తుంది గిన్నెలో వండితే. ఎంత నానబెట్టినా గంజి వార్చకున్నా సరే కొంచెం గిన్నెలో వండిన దానికి కుక్కర్లో వండిన దానికి తేడా ఉంటుంది. అందుకోసం మళ్ళీ తినని దాన్ని నేనేం చేసుకొని అదంత అన్నం అనేసి ఇంకా కుక్కర్లో వేసి పెట్టేశాను. అత్తయ్య ఏమో దోశ తింటా అన్నారు. దోశలో కొంచెం పల్లి చట్నీ ఉంది మార్నింగ్ది. ఇది నైట్ టైం అనమాట, డిన్నర్ టైంకి నేను చేసేది. నైట్ టైం వచ్చేసి 7:30 అయిపోయినప్పుడు అల్లం తీసుకొచ్చా అని చెప్పాను కదా, అల్లం పచ్చడి చేస్తున్నాను. కూరగాయలన్నీ నీట్గా సర్దేసి పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ సంబంధించిన పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీగా రైస్ పెట్టేసి, కర్రీ ఉంది కొంచెం, రైస్ తినే వాళ్ళకి కర్రీ ఉంది, దోశ తినే వాళ్ళకి మాత్రం అల్లం చట్నీ చేస్తున్నాను, పల్లి చట్నీ కూడా ఉంది. ఆ రోజు నైట్కి అయితే ఇంకా అలాగే అయిపోయిందనమాట. దీంట్లో క్వాంటిటీ ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. 100 గ్రాములు తీసుకుంటే మనం ఏదైనా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను 50 గ్రాముల అల్లము, 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల బెల్లము, ఒక 10 మిర్చి తీసుకున్నాను. మిర్చి కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోవద్దు, జస్ట్ అది కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే వేసుకోండి, బాగా కారంగా ఉండాలి అంటే. కానీ మామూలుగా తినేవాళ్ళు మాత్రం కొంచెం పుల్లగా తీయగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఒక 10 మిరపకాయలు ఇట్లా మధ్యలో తుంపి వేసుకుంటే ఆ సీడ్స్ కూడా వస్తాయి కదా, కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఒక 5 స్పూన్స్ మినప్పప్పు, 5 స్పూన్స్ ఏమంటారు శనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసేసుకొని, కొద్దిగా మెంతులు, ఒక 4 మిరియాలు వేసుకొని, ఎండుమిర్చితో పాటే మంచిగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే పౌడర్ లాగా మెత్తగా అయిపోవాలి. మినప్పప్పుతోనే టేస్ట్ వస్తుంది మనకి. మిరపకాయలు కూడా బాగా రెడ్గా ఉన్నాయితే మంచి కలర్ వస్తుంది. అల్లం కూడా కొంచెం నూనె వేసేసుకొని, మరీ గట్టిగా కాకుండా పచ్చిదనం పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్లోకి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిరపకాయలని పౌడర్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటూ పౌడర్ చేసుకోవాలి. చింతపండు కూడా వేడి నీళ్ళు వేసి నానబెట్టేశాను నేను. కావాలంటే టైం లేకపోతే ఉడికించుకోవచ్చు, స్టవ్ ఆన్ చేసేసి ఆఫ్ చేసేసుకోండి. బెల్లం కూడా తురిమేసి పెట్టుకున్నాను. ఇవన్నీ చల్లారేలోపు నేను దోశ ప్యాన్ అయితే క్లీన్ చేస్తున్నాను. దోశ ప్యాన్ వేసిన వెంటనే నేను అంటే ఇప్పుడు యూజ్ చేస్తాం కదా, దోశ వేయడం అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత పక్కన పెట్టేస్తాను. దాన్ని ఏం వాష్ చేసి ఆయిల్ రాసి ఏం పెట్టను, ఎట్లాగా ఆయిల్ ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ డే యూజ్ చేసేది దోశ వేసేటప్పుడు మళ్ళీ యూజ్ చేస్తాను. ఈ ప్యాన్ వచ్చేసి నేను ద ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. క్యాస్ట్ ఐరన్ తవా అనమాట, చాలా బాగా వస్తుంది. చూడండి మీరు, నాన్ స్టిక్ కంటే కూడా బాగా వస్తుంది అనమాట. ఒక్కసారి హీట్ అయితే ఇంకా ఆగకుండా మన సిమ్లో పెట్టుకున్నా ఆటోమేటిక్గా ఎంతమందికైనా దోశలు వేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అస్సలు స్టిక్కే అవ్వట్లేదు అనమాట దానికి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి లైవ్లో మీకు. కానీ వెయిట్ మాత్రం ఒక 4.5 kgs వరకు ఉంటుంది. అందుకే అంత ఉండడం వల్లనే దోశ వెంటనే కాలుతుంది. మామూలుగా మనకు కొంచెం దోశ ఒక్కొక్కటి కాలడానికి చాలా వెయిట్ చేయాలి కదా, దీనికైతే అసలు అవసరం లేదు అలాగా. దీంట్లో వెరైటీస్ ఉన్నాయి, సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బాండీ ఉంది, ఫ్రై ప్యాన్ ఉంది, మామూలుగా మనం తాలింపు వేసుకోవడానికి ఉంటాయి కదా ఇట్లా హ్యాండిల్ వచ్చేసి అది కూడా ఉందన్నమాట. ఈ సెట్ మొత్తం 3,000 3,500 పడింది అంతే.
అంటే మామూలు కొనే వాళ్ళకి, మనకి మాత్రం ప్రమోషన్కే వచ్చింది. కాకపోతే ఏదైనా మంచి క్వాలిటీగా ఉండి యూజ్ అయ్యేదైతేనే మనం చేసుకోవచ్చు. ఈ మధ్య ఆగారం నుంచి కూడా మీకు చూపించాను కదా, కిచెన్ క్లీనింగ్ది, బాత్రూమ్ టైల్స్, ఆ చీపురు అవన్నీ పెట్టకుండా బ్రష్ వస్తుంది. కిచెన్ కార్నర్లో ఆయిల్ జిడ్డు మరకలు అయితే మామూలుగానే నేను వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేస్తాను, స్టవ్ కానీ కిచెన్ కానీ, మొత్తం కిచెన్ కౌంటర్ అంతా. అంతకంటే కూడా ఎక్కువ అసలు ఎంత షైనింగ్గా ఉందో, చాలా రోజులు ఉంది. ఎన్ని రోజులు ఉండో టూత్ బ్రష్ అంటే ఆ బ్రష్ పెట్టి రుద్దినా సరే నాకు అంత అనిపించపోయేది. హ్యాండ్ నొప్పి వచ్చేది అనమాట ఈ షోల్డర్ దగ్గర. జస్ట్ ఇది ఆన్ చేస్తే పవర్తో కదా, మనం ప్రెజర్ పెట్ట అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే అవుతుంది. కాబట్టి నాకు ఈజీగా అనిపించింది, చాలా యూస్ఫుల్ అయింది. చాలామంది అంటారు మీకంటే ప్రమోషన్కి వస్తుంది కాబట్టి చేస్తారు అనేసి. అలా ఏం లేదు, ఏదైనా మంచిగా వచ్చినా సరే మనకి అది యూస్ఫుల్ అయితేనే నేను చూపిస్తాను. మ్యాక్సిమం లేడీస్కి ఎక్కువ పని ఇట్లా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈజీగా వర్క్ అవ్వేదైతేనే నేను చూపిస్తాను. దానికి అంటే మన బడ్జెట్లో వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది. అలాగే హ్యాండ్ బ్లెండర్ కూడా తీసుకున్నాను. అది వచ్చేసి మనం బ్లెండ్ చేసుకోవడానికి, విస్క్ చేసుకోవడానికి, నెక్స్ట్ గ్రైండ్ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. స్మూతీస్, మిల్క్ షేక్స్, కేక్ చాప్ చేసుకోవడము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి అన్నీ మీకు చూపించాను కదా ఆ వీడియోలో, ఎంత బాగా అయ్యాయో. నాకైతే బాగా నచ్చిందండి పర్సనల్గా. ఇంకెంత క్వాంటిటీ అయినా మిక్సీలో వేసి హీట్ అవ్వడం, స్టక్ అవ్వడం, లోడ్ అవ్వడం, కాసేపు ఆగడం అట్లా ఏం లేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా అదే యూజ్ చేస్తాను ఎప్పుడైనా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి అంటే పెద్దగా టైం ఏం పట్టదు మనకి. పిల్లలైనా అట్లా పెట్టి ఆన్ చేసి ఇస్తే వాళ్ళైనా పట్టుకొని ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలాంటి వస్తువులు ఉంటే. హెల్ప్ కూడా చేస్తారనమాట. మిక్సీ అంటే మనకు భయం వేస్తుంది వాళ్ళకి ఇవ్వాలంటే, చింది పడిపోతుంది అనేసి. ఇలాంటి మాత్రం ఏముండదు, మనం ఎలాగో అటాచ్ చేస్తాం కాబట్టి అది ఎలాగో చేయి తీసేస్తేనే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అది మనం బటన్ ప్రెస్ చేసినా చేయకపోయినా చెయ్యి ఇలా వదిలేస్తే ఆఫ్ అయిపోయింది, వాళ్ళకి కింద పడుతుంది, అట్లా ఏముండదు. ఇక్కడ వచ్చేసి అల్లం పచ్చడికి అన్నీ కూడా రెడీ అయిపోయాయి. అల్లం అయితే కొంచెం వేడిగా ఉందనేసి మా వారికి ఇచ్చిన ప్లేటు ఫ్యాన్ కింద పెట్టమని. ఇక్కడేం వాటర్ స్టక్ అయిపోయాయి అనమాట, అందుకే కొంచెం చీపురు దాంతో తీస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా దోశలు వేసేసుకొని నైట్ డిన్నర్లోకి తినేసేయడమే. చూడండి ఎంతసేపు అది వాటర్ అయితే పోవట్లేదు. నేను దోశలు వేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు హోటల్లో స్టార్ట్ అయిపోయింది, అల్లం చట్నీ, పల్లీ చట్నీ, దోశలు. ఏం కనిపించకుండా వచ్చి అడ్డం నించున్నారు. ఏం సింకులో వాటర్ అసలు వడలే. మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం సింక్ దగ్గర. ఏదైనా అసలు మనకి ఆడవాళ్ళకి ఏది ఎట్లుంటుందో వాళ్ళు చేస్తేనే ఆ పని అంతా అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి కదా. ఎవరికి మమ్మీ అందుకే ఏమైనా చేయాలంటే నువ్వు ఎంత చేసినా ఇష్టం, మళ్ళీ నువ్వే అట్లుంది ఇట్లుంది మళ్ళీ నువ్వే చేసుకుంటావు. అది అంత సేఫ్ తీసారు, వాటర్ పోలేదండి. అది తీసుకొని ఆ చీపురు పుల్ల తీసుకొని ఇట్లా అన్నప్పుడు పోయినాయి ఆల్రెడీ. చిన్నగా పోతాను అని చెప్పిన నేను, నీకు అన్నసంతగా పోవాలి నీకు. అట్లుంటది అనమాట మనతోని. నాకు ఏదైనా పని చెప్తే చెప్పంగానే చేయాలి, అది అయిపోవాలి, కంప్లీట్ అవ్వాలి, చెప్పంగానే చెయ్యాలి. లేదంటే నేనే పోయి చేసుకుంటా వెంటనే, అది బెస్ట్. అట్లుంటది అనమాట. నాకు ఏ పనైనా సరే ఏదైనా చెప్పంగానే చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. తర్వాత లేట్ చేశారనుకోండి, నెగ్లెక్ట్ చేసి నాకు అసలు ఇష్టం ఉండదు. చెప్పి నేనే చేసుకుంటుంది ఎంతదైనా. చేస్తారేమో అని చెప్తా, హెల్ప్ చేస్తారని, అంతే. వాళ్ళు తర్వాత చేస్తలే, అప్పుడు చేస్తలే, ఇప్పుడు చేస్తలే అంటే నాకు ఇష్టం ఉండదు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు. ఎంతమందికి చెప్పంగానే చేయడం ఇష్టం చెప్పండి? అంటే మీ చేయడం కాదు, మీరు చెప్తే వాళ్ళు చేయడం. ఎవరికైనా ఇష్టం ఉంటుంది, పని చెప్తే చేయాలి, చెప్పడం. అట్లుంటుంది అనమాట. దోశ పిండి అయితే ఇంకా మిక్స్ చేశాను. దోశ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది, ఆల్రెడీ దోశలు వేసాను కూడా నేను. ఈ వీడియో కూడా మాత్రం బాగుంది. మా వారికి కూడా ఈజీగా వస్తున్నాయి మంచిగా. ఒక్కొక్క పని ఒక్కొక్క కిచెన్లో వచ్చే స్మార్ట్ అన్ని ఏమంటారు కిచెన్ ఐటమ్స్ మొత్తం అన్ని పనులన్నీ అప్పచెప్పేస్తాయి వీళ్ళకి చిన్నగా. మా దీవెన్ బాబుకి హ్యాండ్ బ్లెండరు, క్లీనింగ్ది వాడికి బాగా ఇష్టం. క్లీన్ చేసి మా వారు కూడా దోశలు వేస్తున్నారు మంచిగా. ఈ ప్యాన్ అదైతే కొంచెం నాన్ స్టిక్, ఇది అతుక్కొని నాకు రాదు, మనీ నెయ్యను అని ఎప్పుడైనా దీవెనకు జడ వేసేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా దోశ
అంటే చట్నీ అది బాగుండి ఆమె తినాలనిపించాము, కొంచెం మూడ్ మంచిగా ఉందనుకోండి మార్నింగ్ టైంలో ఇంకొక దోశ అడుగుతుంది. నేను జడలో వేస్తూ ఉంటాను కదా, అప్పుడు కుదరినప్పుడు వేస్తే నాకు రాదు, అది నేను వేయను అనేవాళ్ళు. ఇది మాత్రం వెంటనే ఇంకా కొంచెం ఫస్ట్ హైలో పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేసామంటే ఇంకా చూడండి, మనం దానిపైన ఉట్టిగా ఆల్రెడీ వేసిన దోశ వేసామా లేదంటే అట్లా వేసామా అన్నట్టు వస్తుంది. ఎక్కడ చిరాకు పుడుతుంటే పొద్దున్నే లేచిన తర్వాత దోశ పిండి ఇడ్లీ పిండి పొంగినప్పుడు, స్టవ్ డీప్ క్లీన్ చేసిన తర్వాత పాలు పొంగినప్పుడు, ఏదైనా పప్పు పొంగినప్పుడు, దోశ వేసినప్పుడు రాకుండా అతుక్కుపోయి గీకి గీకి తీసినప్పుడు అసలు ఎట్లా అంటే తలకే బద్దలైపోద్ది అనమాట, అట్లుంటుంది. ఇక్కడేమో ఇంకా నెక్స్ట్ డే రోజు మధ్యాహ్నము నైట్ చేశాను మునక్కాయ టమాటా కర్రీ. సాంబార్ చేశాం కదా, దాంట్లో కొన్ని మునక్కాయలు ఉంచాను, అదే ఇప్పుడైతే కర్రీ చేసేసాము. అక్కడ దోశ పైన వేసిన ఆనియన్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పాను కదా హ్యాండ్ బ్లెండర్, అవి ఆ చాపర్లో చేసినవి అనమాట. వీడియో షూట్ చేసినప్పుడు చేసి ఆనియన్స్ ఉంటే ఆ రోజు నైటే ఇంకా దోశకి యూజ్ చేశాను. ఇక్కడేం ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాం. హాఫ్ డే స్కూల్స్ పెట్టడం వల్ల నిద్ర సరిపోవట్లేదు, వాయిస్ కూడా మత్తుగా వస్తుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి నాకు పొద్దున్నే. నైట్ ఏమో నిద్ర రాదు, పొద్దున్న దాకా నిద్ర వస్తుంది. ఫారెన్లో పుట్టాల్సింది అందరం, ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు అందరు అట్లే ఉంటారు కదా. నైట్ నిద్ర రాదు, మార్నింగ్ లేవబుద్ధి కాదు, మధ్యాహ్నం నిద్ర వస్తుంది. నీ మధ్యాహ్నం పడుకోవడం చాలా తక్కువ, ఒకప్పుడు పడుకునేదాన్ని కానీ ఇప్పుడు చాలా తక్కువ. ఏంటి మధ్యాహ్నం పడుకుంటే మాత్రం 2-3 మామూలుగా పడుకుంటే రోజు పడుకుంటున్నా, పడుకోను కంట్రోల్ చేసుకుంటా నేను. ఒక 15 ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే గట్టిగా ఒక 1 అవర్ పడుకొని లేస్తారు. మా అట్లా కాదు, పండిందంటే 4 గంటలు 3 గంటలు 4 గంటలు ఇంకా పండుడే. అది అసలు అట్లా పండు రోజు పడుకుంటున్నా, నిద్ర వస్తే పడుకోవాలని డిసైడ్ అయినప్పుడు మాత్రం నిన్న పడుకున్నా, మొన్న అసలు పడుకోలే నేను. ఈ మధ్య అస్సలు పడుకోవట్లేదు, ఎందుకంటే నాకు మధ్యలో నిద్ర సరిపోకుండా లేగిస్తే ఏదో పడుకున్నాం కదా అని అట్లా ఏదో చిన్న న్యాప్ అంటది, అసలు ఇష్టం ఉండదు నాకు అట్లా. నాకు అట్లా రెస్ట్ అసలు అవసరం లేదు. నాకు నిద్ర కరెక్ట్గా నేను నిద్రపోయి ప్రశాంతంగా నా అంతటి నేను కళ్ళు తెరిచినప్పుడు అప్పుడే మంచిగా ఉండేది. అంటే తలనొస్తుంది, బద్ధకంగా ఉంటుంది, ఇరిటేటింగ్, కోపం వస్తుంది. మామూలుగా అసలు మధ్యాహ్నం పడుకుంటే ఎట్లా ఉంటుంది, అందరికి ఎట్లా ఉంటుంది, నాకైతే అసలు ఎప్పుడైనా నాకు మంచిగానే ఉంటుంది కానీ 2-3 గంటలు పడుకోవాలి నేను. లేస్తే నాకు అసలు ఎట్లా ఉంటుంది, జ్వరం వచ్చినట్టే ఉంటుంది. మామూలుగా పడుకోడు, నాకు అట్లా ఏముండదు, ఉంటుంది ఎప్పుడు మధ్యలో లేపితే నిద్ర సరిపోకుండా వచ్చి లేపితే నిద్ర వస్తుంది, అంటే కోపం వస్తుంది, ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది, ఎంత ఎందుకు గోలా అనేసి పడుకోను. ఏదైనా ఒకరోజు టైం దొరికింది, ఇంకా ఈరోజు పడుకుందాం నిద్ర వస్తుంది అనుకున్న టైంలో మాత్రం ఇంకా ఎవరు లేపినా లేవని నేను. పిల్లలు వచ్చినా, వాళ్ళు ఫ్రెష్ అయినా, స్నాక్స్ ఏమైనా కావాలంటే నిద్ర వస్తుందంటే ఏదైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ ముందే తీసి ఫ్రిడ్జ్లో ఉంటే బయట పెట్టేస్తాను. లేదంటే మా వారు ఇంకా ఏదన్నా సమోసా, పునుగులు అలాంటివి తీసుకొచ్చి ఇస్తారు. ఎందుకంటే నేను పడుకున్నా అంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, మా అమ్మ ఇప్పుడు లేవదు, మా ఉమా కూడా లేవదు, ఇంకా బయట నుంచే స్నాక్స్ తీసుకొచ్చిస్తారనమాట. అట్లా రెగ్యులర్గా అసలు రోజు పడుకోను, ఎప్పుడైనా పడుకుంటే మాత్రం నాకు కనీసం 2 గంటలని నిద్ర పట్టాలి.